హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే 66 పోర్టల్ ఈ పోర్టల్ తర్వాత మీకు మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోర్టల్ అంటే ఏంటంటే 66 పోర్టల్ 55 పోర్టల్ 44 పోర్టల్ అంటుంటాం కదా అది ఏంటంటే ఒక ఎనర్జెటికల్ ఒక సర్కిల్ అనుకోండి దానిలోని డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట సో వన్స్ ఇన్ మంత్ లైక్ 6655 అన్నట్టుగా అప్పుడు ఏంటంటే మనం ఏవైతే విషెస్ ఆ టైంలో మనం కోరుకుంటామో ఆ విషెస్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం చాలా ఉందన్నమాట అంటే అప్పుడు ఎనర్జీస్ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి సపోజ్ ఈ రోజు ఉంది 66 పోర్టల్ సో అందులోని ఈ రోజంతా కనుక మనం ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో దాని గురించి మనం పదే పదే మనసులో తలుచుకోవటమో లేదంటే జర్నలింగ్ రాయటమో ఇలాగంతా చేసామంటే కనుక మనకి మన విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో అందుకని ఈరోజు చూద్దాము ఈ 66 పోర్టల్ అంటే ఈ ద్వారము ఓపెన్ అయినాక మన లైఫ్లోకి ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి లవ్ లైఫ్లోకి అనేది చూద్దాం ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ప్లస్ మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు ముందుగా మెయిల్ పెట్టి తర్వాతే డబ్బులు పే చేయండి ఎందుకంటే కొంతమంది చెప్పకుండా డబ్బులు పే చేసేస్తున్నారు దానివల్ల నాకు టైం ఉండట్లేదు అనమాట మీరు ముందుగా అడగండి మా స్లాట్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ముఖ్యంగా నా ప్రీవియస్ క్లయింట్స్ అనమాట సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ నా నంబర్ వాళ్ళకి తెలుసు వాళ్ళు పే చేసేస్తున్నారు సో అదేంటంటే నాకు మీ ప్రేమకి అభిమానానికి నాకు చాలా ధన్యవాదాలు కాకపోతే నాకు టైం ఉండాలి కదా మీరు స్లాట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి ఆ తర్వాత పే చేయండి సరేనా ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి మీరు ఒక లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ ఏదైనా చేస్తే మీ ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి సో దానివల్ల ఏంటంటే మీకు నా రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి సరేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఈ 66 పోర్టల్ తర్వాత నా వ్యూవర్స్ లైఫ్లోకి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఓకే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓకే సో మీరు నమ్మితే గనక మీరు ఏదైతే మీ మనసులో ఒక కోరిక ఉందో ఏదైతే మీకు మనసులో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒక వ్యక్తిని ఓకే ఒక లవ్ లైఫ్ని ఒక కనెక్షన్ని ఒక లైఫ్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇఫ్ యూ బిలీవ్ మీరు గనక నమ్మితే ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పని జరుగుతుంది ఓకే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు ఆ పని జరుగుతుంది కానీ దానికి వేరే వాళ్ళ హెల్ప్ అవసరం పడుతుంది సో మీరు వేరే వాళ్ళ హెల్ప్ అడగండి తీసుకోండి కొంతమంది ఏంటంటే హెసిటేట్ చేస్తారు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తానంటే కూడా వాళ్ళు మాకు అవసరం లేదు అన్నట్టుగా అంటారు కదా కానీ కాదు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓకే ఇప్పుడు చూద్దాము మీ లవ్ లైఫ్లో మీ ఎనర్జీస్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలాగ మారబోతున్నాయి ఈ 66 పోర్టల్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది మీ లవ్ లైఫ్ యొక్క ఎనర్జీస్ ఎలాగున్నాయి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ యొక్క లవ్ లైఫ్ ఈ 66 పోర్టల్ తర్వాత ఎలా ఉండబోతుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద వరల్డ్ ద హర్మిట్ ఓకే సో మీకు ఈ 66 పోర్టల్ తర్వాత మీకు మంచి రోజులు అనేవి అయితే రాబోతున్నాయి ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది వీల్ ఏమో మీ టర్న్ అవుతుందన్నమాట సో ఒకవేళ మీకు అంతా బాగా జరుగుతూ ఉంటే మీ లవ్ లైఫ్లో అది ఇంకొక టర్నింగ్ వస్తుంది అంటే బ్యాడ్ ఫేజ్ వస్తుంది లేదు మీకు ఇప్పుడు ఆల్రెడీ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉండి టెన్షన్లో ఉండి బాధలు పడుతూ ఉంటే మీకు అది ఇప్పుడు కొత్తగా వీల్ టర్న్ అయ్యి మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి సో అదేంటంటే మీ పక్కనే ద వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది కాబట్టి ఇది ఎలాగంటే మీరు ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేస్తున్నారు అది మీ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అవ్వచ్చు లేదంటే ఘోస్టింగ్ అవ్వచ్చు ఫైటింగ్స్ అవ్వచ్చు ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి మీరు ఒక అండర్స్టాండింగ్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే
ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే మీరిద్దరూ ఒకరితో ఒకరికి కలవడానికి అవకాశం లేకుండా అంత ఒక లాంగ్ డిస్టెన్స్ అనేది నాకు కనిపిస్తుంది. సో దానిలో ఏంటంటే ఒక ఇంట్రాస్పెక్షన్, అంటే మీరిద్దరూ కూడా ఒక బ్రేక్ అనేది తీసుకొని ఈ కనెక్షన్ ఏంటి, ఈ కనెక్షన్ని ఏం చేయాలి, ఎలా చేస్తే కనుక ఈ కనెక్షన్ వర్కౌట్ అవుతుంది అనేసి మీరు ఒక బ్రేక్ తీసుకొని మీరు ఆలోచిస్తారనమాట. రిట్రీట్ అంటారు. అంటే ఎవరితోని సంబంధం లేకుండా మీరు ఒంటరిగా ఉండి ఒంటరిగా కూర్చొని ఆలోచించి ఈ కనెక్షన్లో ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగ ముందుకు వెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా మీ పర్సన్, ఓకే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉండే వ్యక్తి, ఆ వ్యక్తి ఈ కనెక్షన్ గురించి కొంచెం డీప్ థింకింగ్ చేస్తున్నారనమాట. అంటే అసలు ఎందుకు మేమిద్దరం కలిసాము, అసలు మా కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, అసలు ఈ వ్యక్తి నా లైఫ్లోకి రావడానికి కారణం ఏంటి అన్నట్టుగా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు ఒంటరిగా కూర్చొని. కొంతమందికి అయితే మెడిటేషన్ చేయటము, ఒక స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయటము, ఒక పూజ, ఈ జపము, ఇవన్నీ ధ్యానము చేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, అది మీకు ఈ రోజు తర్వాత 6/6 పోర్టల్ తర్వాత మీకు ఆ ఆలోచన ఇంట్రస్పెక్షన్ అనేది జరుగుతుంది. అంటే మీ పర్సన్లో ఒక మార్పు అయితే రాబోతుంది అని అర్థం. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే మీ వ్యక్తిలో ఒక పాజిటివ్ చేంజ్ అనేది రాబోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉండి ఆలోచించి వాళ్ళు ఈ కనెక్షన్కి ఒక చేంజ్ అనేది, మార్పు అనేది తీసుకురాబోతున్నారు. ఇంకా చూద్దాము అసలు ఈ 6/6 పోర్టల్ తర్వాత నా వ్యూవర్ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది. 10 ఆఫ్ ఇంటెలిజెన్స్, 8 ఆఫ్ ఇంటెలిజెన్స్, ద ఎంపరర్, పేజ్ ఆఫ్ చరిష్మా, 5 ఆఫ్ స్ట్రెంగ్త్, పేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 8 ఆఫ్ చరిష్మా. ఓకే, ఓవరాల్గా ఏంటంటే ఈ కనెక్షన్ పైన 1 సెకండ్ మీకు కనిపించట్లేదు. ఓవరాల్గా ఈ 6/6 పోర్టల్ తర్వాత ఏం జరగబోతుందంటే మీ ఇద్దరూ కలిసి ఈ కనెక్షన్ పైన కష్టపడి పనిచేస్తారనమాట. అంటే ఈక్వల్గా మీరిద్దరూ ఈ కనెక్షన్ గురించి ఆలోచించి దీని గురించి వర్క్ చేసి, అంటే ఇంతకుముందు ఒకవేళ మీరు ఒకరు ఎక్కువ ఇచ్చి ఒకరు తక్కువ ఇచ్చి అలాగా అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ కానీ ఒక ప్రేమ కానీ మీరు ఎక్కువగా వాళ్ళ వెంటపడి వాళ్ళకి ప్రేమను అందిస్తూ ఉండి వాళ్ళు అస్సలు పట్టించుకోకుండా ఉంటే కనుక అది అనేది ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మారుతుంది. సో ఈ రోజు తర్వాత మీరు ఏంటంటే ఇద్దరు కలిసి ఈ కనెక్షన్ పైన వర్క్ చేద్దాం అనేసి ఆలోచిస్తారు. ప్లస్ ఒక నమ్మకము, ఒక బాండింగ్ అనేది కొంచెం బలపడుతుంది. కానీ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఎవరికైతే మీకు థర్డ్ పార్టీ అనేది ఉందో ఆ థర్డ్ పార్టీని కంప్లీట్ చేసి ఒక 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. 10 ఆఫ్ సోర్డ్స్ అంటే వాళ్ళ పాత చాప్టర్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసి మీ దగ్గరికి వస్తారు. ఓకే, సో కొంతమందికి అసలు మీకు థర్డ్ పార్టీ లేదు అని మీరు అనుకుంటున్నట్టయితే కనుక అన్ఫార్చునేట్లీ మీ కనెక్షన్ ఎండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక బిట్రేయల్, ఒక చీటింగ్, ఒక చాలా నెగిటివ్ ఇమోషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ లైఫ్లో, మీ లవ్ లైఫ్లో కనుక ఇద్దరికి నమ్మకం లేకుండా ఒకరినొకరు చీటింగ్ కానీ మోసం కానీ చేస్తున్నట్టయితే ఈ కనెక్షన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బ్లాకేజ్ కనిపిస్తూ ఉంది 8 ఆఫ్ ఇంటెలిజెన్స్. కానీ మ్యాక్సిమం 90% ఆఫ్ నా వ్యూవర్స్కి ఏంటంటే ఈ వేరే వ్యక్తితో వీళ్ళకి ఉండే కనెక్షన్ని వాళ్ళు ఎండ్ చేసి మీ దగ్గరికి అనేది వస్తారు. ఒకవేళ మీరు బ్లాకేజ్లో ఉంటే కనుక, ఈ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే, వీళ్ళకి థర్డ్ పార్టీ కనెక్షన్ ఉండుంటే కనుక సో వాళ్ళు అది క్లోజ్ చేసి మీ దగ్గరికి వస్తారు. ఓకే, సో ఎవరైతే కనుక థర్డ్ పార్టీ లేదు, ఓకే మాకు అట్లాంటిది ఏమీ లేదు, మా ఇద్దరి మధ్యలో అటువంటి ఎవరూ లేరంటే కనుక ఈ వ్యక్తి కంప్లీట్గా మీకు దూరం అయిపోయి వాళ్ళ పని, వాళ్ళ జాబు, వాళ్ళ ఫైనాన్సెస్, వాళ్ళ మనీ పైన కాన్సన్ట్రేట్ చేసుకుంటారు.
ఎందుకంటే వాళ్ళకి ఇంకా దీనిలో ఇన్వెస్ట్ చేసి కూడా లాభం లేదనేసి ప్రస్తుతానికి వాళ్ళ దృష్టి అంతా ఏంటంటే వాళ్ళ జాబు, వాళ్ళ పదవి, వాళ్ళ పొజిషను, మళ్ళా వాళ్ళ డబ్బులు, సేవింగ్స్ కానీ, కష్టపడి పనిచేయటం కానీ, ఒక ప్రాజెక్ట్ అనేది వాళ్ళ చేతికి వచ్చింది. సో వాళ్ళ దృష్టి అంతా ప్రస్తుతానికి వాళ్ళ కెరీర్, వాళ్ళ గ్రోత్ పైన ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ ఎనర్జీ అనేది వచ్చింది. ఎంపరర్ అంటే ఏంటంటే వాళ్ళకి చాలా స్టబర్న్ పర్సనాలిటీ, చాలా మ్యానిపులేటివ్ పర్సనాలిటీ. ఈ వ్యక్తి కింద చాలామంది ఎంప్లాయీస్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి వీళ్ళు కేర్ తీసుకోవాలి, పోషించాలన్నట్టుగా. అంటే వీళ్ళు సంపాదిస్తేనే కదా వాళ్ళకి జీతాలు ఇవ్వగలుగుతారు. సో దాని విధంగా చూసుకుంటే కనుక వీళ్ళు కంప్లీట్ ఫోకస్ ప్రస్తుతానికి ఈ 6/6 పోర్టల్ తర్వాత, సో వాళ్ళ కంప్లీట్ ఈ 1 మంత్ ఏదైతే ఉందో వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ కెరీరు, వాళ్ళ దీనిపైనే ఉంటుందన్నమాట. సో ఈ 1 మంత్ ఏంటంటే వాళ్ళు ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ బ్లాకేజ్లో ఉండింటే కనుక ఈ వ్యక్తి ఇంకా అది కంటిన్యూ చేస్తారు ఈ 1 మంత్. సో ఇప్పుడు ఈ 6/6 పోర్టల్ అంటే ఏంటి? ఇది 1 మంత్కి మనకి ఎనర్జీస్ చెక్ చేస్తున్నాము. సో ఈ 1 మంత్కి కూడా మీకు ఈ ఎనర్జీస్ ఇలాగే ఉంటాయి, కానీ ఒక పాజిటివ్ చేంజ్ అనేది వస్తుంది. అంటే ఈ మంత్లో మీరిద్దరూ కలవరు, కాకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో మీకు మంచి చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి, మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి తెచ్చుకోవాలి, ఎలాగైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి, మిమ్మల్ని నచ్చజెప్పాలి, వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో దానికి ఎలాగైనా సరే మీ మనసు గెలుచుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేది వాళ్ళ ఆలోచన అన్నమాట. సో దానికోసమని వాళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు ఏదో చాలా వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, దానికి సంబంధించినట్టుగా ఏదైనా ఒక ప్లాన్ చేసి మీకు ఏది ఇస్తే గనక మీరు వద్దు అనలేకుండా యాక్సెప్ట్ చేస్తారనే దానిపైన వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ కనెక్షన్లో. మీ కనెక్షన్లో కాంపిటీషన్ ఎక్కువ, జెలసీ ఎక్కువ, చాలామంది నెగిటివ్గా కోరుకునే వాళ్ళు ఎక్కువ, మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి మీ వైపుకి రావాలని ఉంటే కూడా వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఈ కనెక్షన్ని డిస్ట్రాయ్ చేయడానికి, మీ ఈవిల్ ఐ పెట్టడానికి. అంటే చాలామంది మీకు నెగిటివ్గా ఉన్నారు, చాలామంది ఎనిమీస్ ఉన్నారు మీకు. ఈ కనెక్షన్కి కూడా చాలామంది జెలసీ ఫీల్ అవుతున్నారు. ఏంటి వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా ఉన్నారు, వీళ్ళిద్దరికి అసలు ఇంత అదృష్టమా అన్నట్టుగా కొంతమంది ఉన్నారు జెలసీ ఫీల్ అవ్వడం. కాంపిటీషన్ ఎక్కువ అనమాట. అంటే అది మీ వ్యక్తికైనా అవ్వచ్చు, మీకైనా అవ్వచ్చు. అంటే ఒకవేళ మీకు అందంగా ఉండి మీరు రిచ్గా మంచి పొజిషన్లో ఉంటే మీ వెనకాల పడవచ్చు, కానీ మోస్ట్లీ నాకు మీ వ్యక్తి లైఫ్లోనే అనిపిస్తుంది. అంటే మీ వ్యక్తికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ ఆప్షన్స్ వల్ల ఏంటంటే చాలామంది వాళ్ళకి వెంట పడుతున్నారు, కానీ ఆ అదృష్టం మీకు దక్కింది అనేది చాలామందికి జెలసీ. సో దానికి ఏంటంటే ఈ వ్యక్తి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలంటే కూడా వాళ్ళ పదవి, వాళ్ళ ప్రతిష్ట, పరువు ప్రతిష్ట ఇవన్నీ అడ్డొస్తున్నాయి. కానీ వాళ్ళు ఈ స్టాకింగ్ అయితే ఆపట్లేదు అనమాట. ఖచ్చితంగా మిమ్మల్ని స్టాక్ చేస్తూనే ఉన్నారు, మిమ్మల్ని డే టు డే మీకు అప్డేట్స్ తెలుసుకుంటానే ఉన్నారు, సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎందుకంటే హర్మిట్ కూడా వచ్చింది పైన. హర్మిట్ అంటే ఏంటంటే వాళ్ళు చాలా సైలెంట్ అయిపోతారు, అసలు సోషల్ మీడియా కానీ ఎవరితోనే కలవకుండా సైలెంట్ అయిపోతారు, మీతో కూడా కలవరు. అప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లోని మీ గురించి ఆరాలు తీయటము, ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ అనేది ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడటము, మ్యూచువల్ ఫ్రెండ్స్ దగ్గర మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము. సో ఇవన్నీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు అనమాట. సో దానికని స్టాకింగ్ ఎనర్జీ అయితే ఎక్కువ ఉంది. పేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ స్టాకింగ్ ఎనర్జీ పక్కాగా మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు. కానీ ఈ 1 మంత్లో అయితే మీ లైఫ్లో ఏ చేంజ్ రాదు, కానీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు చేంజ్ వస్తుంది. ఇఫ్ యూ బిలీవ్, అంటే మీరు నమ్మితే కనుక మీరు అనుకోవచ్చు, లేదు మేడం మాది అయిపోయింది, ఇంక కనెక్షన్ ఎండ్ అయిపోయింది, 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ 10 ఆఫ్ సోర్స్ మాది అయిపోయింది, మా ఇద్దరికి ఇప్పుడు గోస్టింగ్, మా ఇద్దరు బ్లాకేజ్ ఉంది, సో మేమిద్దరం కలవం. ఇంకా ఈ వ్యక్తికి చాలా పరువు అనమాట. అంటే ఏంటంటారు, ఈగో ఎక్కువ అనమాట.
సో వాళ్ళకై వాళ్ళు మీ దగ్గరికి రారు. చాలా ఒక తల పొగరు అంటారు చూసారా, అట్లా మనిషి కనిపిస్తూ ఉన్నారు నాకు. కానీ చాలా వైజ్ పర్సన్, అంటే చాలా తెలివైన మనిషి, బాగా చదువుకున్న వ్యక్తి, బాగా లోక జ్ఞానం ఉండే వ్యక్తి, అట్లా చాలా మెచ్యూర్డ్ పర్సన్ నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఏజ్లో మీకన్నా చిన్నవాళ్ళు అయితేనే కూడా వాళ్ళు నాలెడ్జ్లో మీకన్నా పెద్దవాళ్ళు, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ అనమాట. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని, మీరంటే ఇష్టము, మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీకు ఏ విషయము తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఏదైనా తెలిస్తే కనుక వాళ్ళకి అక్కడ వాళ్ళ ఈగో దెబ్బతింటుంది, వాళ్ళకి పరువు నష్టం అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు అంటే కామ్గా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. కానీ మీ ఫ్యూచర్లో అయితే మీకు చాలా బాగుంటుంది. కానీ మీరు ఎవరినైనా హెల్ప్ అడగాలి. మీ కనెక్షను బాగుపడాలంటే, మీరిద్దరూ ఒకటవ్వాలంటే కనుక మీకు వేరే వాళ్ళ హెల్ప్ అవసరం పడుతుంది. సో వాళ్ళు ఎవరు అనేది మీరు తెలుసుకొని వాళ్ళ కాంటాక్ట్ అవ్వి మీరు ఎవరైనా మీడియేటర్ ద్వారా కానీ చేస్తే కనుక ఈ కనెక్షన్ బాగుంటుంది, ఇన్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కానీ ఈ 1 మంత్లో అయితే మీకు ఎటువంటి తేడా కనిపించదు. ఎందుకంటే మీ వ్యక్తి కంప్లీట్గా వాళ్ళ కెరీరు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ మనీ పైనే ఉన్నారు. కానీ వాళ్ళకు ఉంది మనసులో, ఈ కనెక్షన్ పైనే నేను వర్క్ చేయాలి, ఇప్పుడు మీరిద్దరు కూడా ఈక్వల్గా వర్క్ చేయాలనేసి మీ మనసులో ఉంది, ప్లానింగ్ అయితే చేస్తున్నారు. కానీ ఈ 1 మంత్లో అయితే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ చాలా, అంటే మీరు జరిగినవన్నీ మర్చిపోయి మీరు హీల్ అవ్వి ఆ తర్వాత మీరిద్దరూ ఒకరి దగ్గరికి ఒకరు రావాలి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది, దానికి టైం పడుతుంది. ఈ వ్యక్తికి కూడా ఆ అహంకారం అనేది తగ్గి, లేదు నాకు ఈ మనిషి కావాలి అని కోరుకుని వాళ్ళు వెనక్కి వచ్చే రోజు నియర్ ఫ్యూచర్లో ఉంది. కానీ మీరు దానికి అంతవరకు మీరు పేషెన్స్గా ఉండాలి. ప్లస్ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది దేవుడికి సరెండర్ చేయాలన్నమాట, యూనివర్స్కి. సో ఇంక ఏది జరిగినా నీదే భారం అన్నట్టుగా మీరు సరెండర్ చేశారంటే కనుక ఈ కనెక్షన్ అనేది బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. ఓకే, మీరు ఎప్పటికి కూడా హోప్ అనేది వదలద్దండి. ఒకవేళ నిజంగా మీకే మనసు విరిగిపోయి ఈ వ్యక్తి నాకు వద్దు అనుకుంటే కనుక మీరు ఇంక ఈ 1 మంత్లో మీరు హీలింగ్ అనేది చేసుకుంటే మీరు మీ నెక్స్ట్ వేరే వ్యక్తిని మీ లైఫ్లోకి మీరు ఆహ్వానించడానికి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఎండ్ చేసేయండి ఈ కనెక్షన్ని అనేది ఇండైరెక్ట్గా కొంతమందికి మెసేజ్ వచ్చింది. ఓకే, 90% వాళ్ళకి థర్డ్ పార్టీ ఉంటే కనుక వాళ్ళది క్లోజ్ చేసి మీ దగ్గరికి వాళ్ళు ధైర్యం చేసి వస్తారు. ఓకేనా? సో కానీ దానికి ఈ మంత్లో జరగదు, నెక్స్ట్ జూలై మంత్లో జరుగుతుంది. సో జూలై మంత్లో మళ్ళీ 7/7 పోర్టల్లో మళ్ళీ చూద్దాము, ఎనర్జీస్ ఎలా మారుతాయనేది చూద్దాము. సో ఎనర్జీస్ బాగలేవని మీరు ఏం టెన్షన్ పడద్దండి, ఇది ఓన్లీ 1 మంత్ ప్రిడిక్షను. తర్వాత మళ్ళీ ఎనర్జీస్ అనేవి మారుతాయి. ఎందుకంటే నియర్ ఫ్యూచర్లో మీ కనెక్షన్ అనేది బాగుంది, ముందుకు వెళుతుంది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, అంతా డివైన్ టైమింగ్లో జరుగుతుంది. సో ఇప్పుడే కావాలి అంటే ఇప్పుడే మీ లైఫ్లోకి చేంజ్ అనేది రాదు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇది ఒక షార్ట్ రీడింగ్ అనమాట. సరే చూద్దాము, ఒకవేళ డివైన్ ఏంజల్స్ మనకి ఏం చెప్తారో మీకు సాటిస్ఫాక్షన్ కోసం నేను రొమాన్స్ ఏంజల్ కార్డ్స్ తీస్తాను, వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకే, ఓకే, ఇవి రొమాన్స్ ఏంజల్స్ కార్డ్స్ అనమాట. చూద్దాము ఏంజల్స్ మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి కండిషన్ బాగలేదు, అసలు ఈ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి కానీ కార్డ్స్ అనేవి సరిగా రాలేదు. మీరేం చెప్పబోతారు రొమాన్స్ ఏంజల్స్, మీరు మాకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతారు ఈ లవ్ లైఫ్ గురించి, ఈ కనెక్షన్ గురించి. స్టే ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్, పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్. ఓకే, మీరు అదే చెప్తున్నారు పదే పదే, ఇఫ్ యూ బిలీవ్ అని చెప్పారు. ప్లస్ మీరు నమ్మకం ఉంచాలి, ఆశావాదంగా ఉంటే మీకు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది. యూ డిజర్వ్ లవ్, యు ఆర్ లవబుల్. ఓకే, మీకు మీరు లవబుల్, ఖచ్చితంగా యూ డిజర్వ్ లవ్, మీకు లవ్ అనేది ఉంది, మీ లైఫ్లోకి లవ్ అనేది వస్తుంది. కోడిపెండెన్సీ, ఎడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్.
ఏదో మీకు అంటే ఇది అన్‌హెల్తీ అటాచ్‌మెంట్ ఉందేమో ఈ పర్సన్‌తో మీకు. దానివల్ల ఎడిక్షన్స్ అనేవి మీ లవ్ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో మీరు ఇండిపెండెంట్‌గా ఉండడం అనేది నేర్చుకోండి. వాళ్ళు లేకపోయినా నేను బతకగలను అని మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా నిలబడతారో అప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. సో మీకు ఒకవేళ మీరు మ్యారీడ్ అయ్యి మీకు చిల్డ్రన్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి మ్యారీడ్ అయ్యి వాళ్ళు చిల్డ్రన్ అవ్వచ్చు ఉండొచ్చు. సో థర్డ్ పార్టీ, ఫోర్ పార్టీ కనెక్షన్ అవ్వచ్చు. సో వాళ్ళ వల్ల మీ లవ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. Getting to know each other. As you reveal your innermost selves to each other, your bond deepens. Okay, సో మీరిద్దరు ఒకరినొకరి గురించి తెలుసుకోవాలి, ఇంకా బాగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మీ లవ్ అనేది డీపెన్ అవుతుంది అనమాట. ఫర్గివింగ్ అండ్ లెర్నింగ్. సో యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్, యువర్ ఎక్స్పీరియన్స్ యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రెజెంట్ మూమెంట్స్. ఓకే, పాస్ట్లో ఏం జరిగింది అనేది మీరు మర్చిపోతే కనుక మీకు ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది మారుతుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ లవ్ అనమాట. మీరు లవ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. పర్సనల్ రీడింగ్స్ ఎవరైతే నా దగ్గర తీసుకోవాలని డబ్బులు పంపించారో మీరు కొంచెం వెయిట్ చేయాలండి. సండే వరకు నాకు టైం లేదు. సండే నేను చేస్తాను, లైవ్ కూడా చేస్తాను ఈసారి. ఓకేనా? సో మళ్ళీ రేపు నేను జూన్ నెల భవిష్యవాణి చేస్తాను. ఓకేనా? సో ఇవన్నీ చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.